హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. బంగారం, బంగారం, బంగారం ఏం జరిగినా సరే దీని ధరలు పెరుగుతూనే ఉంటుంది. దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉన్నా, ఎవరికి ఏది జరుగుతున్నా సరే అందరూ కూడా ఎప్పుడు హాట్ టాపిక్‌గా మాట్లాడుకునేది మాత్రం పెరిగే బంగారం ధరల గురించి. ఓకే. మనం పూర్వకాలం నుంచి మాట్లాడుకుంటే కొంత మిడిల్ క్లాస్ వుమెన్‌కి అప్పటికప్పుడు పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోవాలన్నా దేనికైనా సరే ఇది హెల్ప్‌ఫుల్‌గా ఉంది అని ఒక కోణం. సో, అప్పటికి ఇప్పటికి కూడా దాన్ని ఒక సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా ఫీల్ అవుతున్నారు. ఏం జరిగినా సరే బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడికి పోదన్న ఒక ధీమా కష్టాల్లో తోడుగా ఉంటుందంది. ఆ ఒక్క భావజాలం వల్ల, అదొక్క భావం వల్ల మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ పీపుల్ ఎప్పుడు కూడా బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఆహ్, ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ అయినటువంటి ఆహ్, కె. చక్రవర్తి గారు ఒక దశాబ్దం క్రితం ఒక కామెంట్ చేశారు. ఈ బంగారం వ్యామోహం తగ్గించుకోవడం గురించి. ఈ రోజు పెరిగిన బంగారం ధరల రీత్యా అది చర్చించాల్సిన అంశమే. ఏంటంటే ఈ బంగారం వాడకాన్ని ఎక్కువగా మిడిల్ క్లాస్ పీపుల్ కూడా కొంచెం సాంస్కృతిక హోదాగా భావించి పెళ్లిల కోసం దీని కోసం ఖర్చు పెట్టడం, వరకట్నం ఇవ్వడానికి ఖర్చు పెట్టడం. అలాగే 90% బంగారం వాడకం ఎక్కువగా ఆభరణాలకి, భక్తి పేరుతో జరుగుతుంది తప్ప నిజమైన అవసరాలకు ఉపయోగపడటం లేదు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను కూడా కొంత ప్రభావితం చేస్తుంది. ముడి చమురు ధరలు, ఈ బంగారం ధరలు వీటి దిగుమతి ఎక్కువ అవడం వల్ల అది ఎకానమీని చాలా డ్రాస్టిక్‌గా ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి దీని మీద వ్యామోహం తగ్గించుకోండి అని ఆయన ఒక డికేడ్ బ్యాక్ చెప్పారు. సో, ఈ దశాబ్దం తర్వాత కూడా బంగారం ధరలనేది పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. ఒక చిన్న లెక్క మనం తీసుకుంటే 24 క్యారెట్ల బంగారం 2000లో 4400 10 గ్రాములుంటే, ఈ రోజు 2025లో జనవరి 14 వరకు మనం లెక్క తీసుకుంటే రూ. 86,670 ఉంది 10 గ్రాములు. అంటే వందల రెట్లు పెరుగుతూ ఉంది. ఎందుకంటే బంగారం రేటును నియంత్రించే సంస్థ గాని ఏమి లేదు. అది డిమాండ్‌ని బట్టి పోతూ ఉంటుంది. ఈవెన్ మనం కూడా ఒక కిలో టమాటా రేటు పెరిగితే టమాటాలు వంటలో తగ్గించుకుంటాం గానీ, అది కొనాలనుకోము నిత్యావసరమైనప్పటికి కూడా. కానీ బంగారం ఒక సంస్కృతికి కొంత కరెన్సీగా వాడే క్రమంలో దీని డిమాండ్ పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. ఇలా ఎప్పటికీ పెరుగుతూ పోవడం అనేది దేశ ఎకానమీకి, ఇండివిడ్యువల్స్‌కి లాభమా? నష్టమా? దీని మీద ఉన్నటువంటి వ్యామోహం తగ్గించుకుంటే తప్ప దీని ధర తగ్గని పరిస్థితి ఉంది కాబట్టి, దీని విషయంలో ఏం చేయగలరు సామాన్యులు గాని, ఇది గాని అన్న విషయం గురించి మనతో చర్చించడానికి ఇద్దరు గెస్ట్ ఉన్నారు. సో, ముందు ప్రసాద్ శాస్త్రి గారు రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్. ఇక డాక్టర్ టి. ప్రభాకర్ రెడ్డి గారు ఆర్థిక శాస్త్రవేత్త, పబ్లిక్ పాలసీ విశ్లేషకులు. 25 ఏళ్ల నుంచి పరిశోధనా రంగంలో ఉన్నారు. సో, ముందు ప్రసాద్ శాస్త్రి గారు మీరు మాట్లాడండి. మీరు చెప్పండి. మిగిలిన దేంట్లో అయినా సరే రేటు పెరిగితే మనం తగ్గించుకుంటాం. కానీ బంగారం విషయంలో మాత్రం ఎందుకు ఎప్పుడు రివర్స్ అవుతుంది? అంటే రిజర్వ్ బ్యాంకు చక్రవర్తి గారి వ్యాఖ్యానానికి ఒక చిన్న మాట మనం అనుకుందాం రచన గారు. తప్పకుండా సార్. రిజర్వ్ బ్యాంకు ముందర మన పురాణాల్లో కానివ్వండి, లేకుంటే భారతంలో కానివ్వండి, బంగారుకు ఉండే విలువ కథలోనే తెలుస్తుంది. సత్యభామ ఎంత ఎంత బంగారు వేసినా కూడా తోకుండా పోతారని శ్రీకృష్ణుడు తులాభారంలో. రిజర్వ్ బ్యాంక్ మొన్న వచ్చింది. అంటే మీరు ఒక దశాబ్దం కింద గురించి చెప్పారు కదా. 4-5 దశాబ్దాల కిందట రిజర్వ్ బ్యాంకు 1 రూపీ నోట్ అని ప్రింట్ చేసి ఉంటారు కదండి. 1 రూపీ నోట్ మాత్రమే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సైన్ చేయడు. అది గవర్నమెంట్ సైన్ చేస్తారు. 1 రూపీ నోట్ పైన సంతకం చూడండి, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం ఉండదు. దానికి 1962లో నాకు గుర్తుంది, సబ్జెక్ట్ కరెక్షన్ బై అవర్ ప్రొఫెసర్, 0.001 గ్రామ్ ను గోల్డ్ స్టాండర్డ్ గా పెట్టుకుని స్టార్ట్ చేసుకుంది రిజర్వ్ బ్యాంక్. సో ప్రజలకు మొదటి నుంచే దీనిపైన మమకారం ఉంది. ఒకప్పుడు గో సంపద ఎంత విలువగా ఉండేదో అలాగే బంగారు కూడా అంత విలువ ఉంది. మీరు చెప్పారు ఒక కారణం. దానికి అసలు కెమిస్ట్రీలో ఒక పేరు ఉందండి, నోబెల్ మెటల్ అంటాం దాన్ని. నోబెల్ మెటల్ అంటే ఎలాంటి వాతావరణం ఎలా ఉన్నా గానీ, ఆమ్లం దానికి స్పర్శించినా గానీ దానికి తరువు తరగదు. కాబట్టి కారణం ఏమిటి అంటే, మరి జియో పాలిటిక్స్ యుద్ధాలు జరుగుతున్నాయి ప్రపంచంలో. గాజా స్ట్రిప్స్ కానివ్వండి, లేకుంటే ఉక్రెయిన్ కానివ్వండి. తర్వాత కొత్త ప్రెసిడెంట్ అమెరికా వచ్చిన తర్వాత ఆయన వార్పాత్, ఆయన ఏ మాట చెప్పినా కూడా యుద్ధం చేసినట్టుగా ఉంటుంది. ఇలాంటి వాటిల్లో ప్రజలకే కాదు బ్యాంకులకు కూడా భయం వచ్చి వాళ్ళు కూడా గోల్డ్ ను కొనే అవసరం వచ్చింది రచన గారు. అది సమయం. ప్రభాకర్ రెడ్డి గారు, ఇట్లా లాంగ్ టర్మ్ లో పెరగడం అనేది మంచి చేస్తుంది అంటారా, చెడు చేస్తుంది అంటారా? బంగారం రేట్ ఇలా పెరుగుతూనే ఉండడం. ఓకే, డైరెక్ట్ గా పాయింట్ లోకి రావాలంటే, ఈ బంగారం పెరుగుదల ఈ విధంగా పెరుగుకుంటూ పోతూ ఉంటే, తద్వారా ప్రజల యొక్క డిమాండ్ పెరుగుతూ పోతూ ఉంటే, మన భారతదేశంలో
అది సానుకూల ప్రభావం చూపదు అని నేను అనుకుంటాను. ఎందుకు అనంటే ఈ విధంగా బంగారము ఎంత పెరుగుతుంటే అంత కొనడానికి ఇష్టపడుతున్నారు భారతీయులు. కొంతవరకు పర్వాలేదు కానీ ఇలా పెరుగుతూ పోతూ ఉంటే కొంటూ పోతూ ఉంటే ఏమవుతుందంటే, ఒకటి ముఖ్యంగా మనము బంగారాన్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు విదేశీ మారక నిల్వలు అనేటివి మనకి తగ్గుతుంటాయి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు. రెండవది వ్యక్తిగతంగా కుటుంబ పరంగా బంగారం మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ డబ్బు అనేది ఒక చోట బ్లాక్ అయిపోతుంది, డెడ్ ఇన్వెస్ట్మెంట్ అంటుంటాము. మూడవది వీళ్ళు ఏమనుకుంటారంటే, కొనే వాళ్ళు ఏమంటారంటే, నాకు బంగారం అనేది చాలా సేఫ్, దాన్ని ఎప్పుడైనా అమ్ముకోవచ్చు అని అంటారు. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మోడర్న్ ఎకానమీలో మీరు కొనడం వరకే కానీ వెనక్కి అమ్మేప్పుడు చాలా రిస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి. తర్వాత బంగారం మీద పెరిగిన దానికంటే ఎక్కువ బంగారం మీద పెట్టే మొత్తం ఏదైతే ఉందో అది ఇంకో దాని మీద పెట్టినట్లయితే, హౌసింగ్ కన్స్ట్రక్షన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాటి మీద పెట్టినప్పుడు మల్టిపుల్ ప్రాజెక్ట్ లో ఇంకా ఎక్కువ లాభాలు ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ బంగారం మీద మోచు అనేది ఒక లెవెల్లో ఎక్కడో ఒక చోట ఆగాల్సిందే. ఇలాగే పెరుగుతూ పోతూ ఉంటే కరెక్ట్ కాదు, ఎకానమీ మీద దెబ్బ పడుతుంది. రెండవది వ్యక్తిగతంగా కుటుంబాల్లో కూడా పెద్ద మొత్తం బంగారం మీద వాళ్ళు ఖర్చు పెడుతూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదని నేను అనుకుంటాను. ఓకే ప్రభాకర్ రెడ్డి గారు. ప్రసాద్ శాస్త్రి గారు మీరు చెప్పండి. సరే, బంగారం మీద మనకి మమకారం ఉంది, ఇదంతా ఒక కోణము. విలువైన లోహాల్లో పోల్చుకుంటే బంగారం కన్నా విలువైనవి కూడా ఉన్నాయి, ప్లాటినం, పెలాడియం లాంటివి. ఆ షిఫ్ట్ అనేది ఎందుకు రావట్లేదు? ఇంకో విలువైన దాని వైపు ఎందుకు మగ్గు చూపలేకపోవడం పోతుందో, ఎప్పుడు ఒకదాని మీద ఎందుకు ఆకర్షణ అలాగే ఉండిపోయింది అనుకుంటారు? అంటే ఒకటండి, దీనికి ఉండే మెరుపు అన్నది అది దేనికి సమానం కాదు. బంగారం తలతల మెరిసే ప్లాటినం తీసుకున్నా లేకుంటే ఆ డైమండ్స్ తీసుకున్నా కూడానండి, ఒక విధంగా అవి సామాన్య మామూలు మనుషుల తాహతుకు వాళ్ళ పరిధిలో ఉండదు, మిడిల్ క్లాస్ వాళ్ళ పరిధిలో ఉండదు. ఏమైనా కాస్త సేవింగ్స్ తీసుకున్నా కూడా బంగారం పెట్టుకుంటామంటే లిక్విడ్ అసెట్ ప్రొఫెసర్ గారు చెప్పారు, అది లిక్విడ్ అసెట్ తో సమానం. ఎప్పుడు అనుకుంటే అప్పుడు మనం క్యాష్ ని ఎలా ఖర్చు పెట్టుకుంటాము, బంగారు కుదువు పెట్టి లోన్స్ బ్యాంకులు ఎగబడిస్తారు కదండి. ఇంకేదైనా పెడితే అంత సులభంగా మనకు లోన్స్ వస్తాయా? రావు కదా. కాబట్టి దానిపైన ఉండే అట్రాక్షన్ ఒకటి, దానికి నిజమైన విలువ ఉంది. అది వేసుకున్నప్పుడు ఒక హారం వేసుకుంటేనో ఒక రింగు పెట్టుకుంటేనో వెంటనే ప్రజల దృష్టి ఆ మనిషి పైన పడుతుంది కదా. దొంగల దృష్టి పడేది బంగారం పైన కదండి. వాళ్ళకి డైమండ్స్ అంటే వాళ్ళకి అర్థం కాదు, ఇంకేమన్నా ప్లాటినం అన్నా అర్థం కాదు. సో బంగారం లాక్కెళ్ళినట్టుగా ఇంకా వేరే దానిలో లాక్కెళ్ళారు. ఒకటి ఏంటంటే, డిమాండ్ ఎందుకు వస్తుందంటేనండి, దీన్ని మైనింగ్ నుంచి ప్రొడక్షన్ వరకు చాలా టైం పడుతుంది. అందుకని ఇది మనకు ల్యాండ్ అయితే ఎలాగా అసెట్ లిమిటెడ్ అనుకుంటామో, బంగారు స్టాక్ కూడా లిమిటెడ్. అది వెంటనే మైనింగ్ లోకి వెళ్ళి వెంటనే బంగారం తీసి దాన్ని ప్రొడక్షన్ కు తీసుకురావాలంటే చాలా టైం పడుతుంది. కొన్ని సంవత్సరాలు కావచ్చు, కొన్ని దశాబ్దాలు కావచ్చు. కాబట్టి ఉండే బంగారాన్ని బ్యాంకులో ఉపయోగించాలి. ఎందుకంటే గోల్డ్ స్టాండర్డ్ ఎకనామిక్స్ లో మనం గోల్డ్ స్టాండర్డ్ అనుకున్నాం కాబట్టి బ్యాంకులో కూడా బంగారు స్టాక్ ఉండాలి. తర్వాత అన్సర్టనిటీ ఉండేటప్పుడు, ఎకనామిక్ అన్సర్టనిటీ. ఇప్పుడు ఎకనామిక్ అన్సర్టనిటీ అంటే ఊరికే పెట్రోల్ పెరిగిందా లేకుంటే డీజిల్ పెరిగిందా లేకుంటే అన్ని మనము యుఎస్ డాలర్ తో లింక్ పెట్టుకున్నామండి. యుఎస్ డాలర్ వీక్ అయింది అంటే బంగారం మీద ప్రజలు పడిపోతారు. ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉంటే బంగారం పైన మోజు తగ్గచ్చు. ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువైపోతే బంగారం పైన డిమాండ్ ఎక్కువ పడుతుంది. సో డాలర్ యొక్క దానిపైన కూడా ఇది ఆధారపడి ఉంది. కాబట్టి ఎక్కడ బంగారు పడితే అక్కడ పెట్టేదానికి అవకాశం ఉండదు. కొన్ని పరిస్థితుల వల్ల మాత్రమే బంగారం పైన ఈ విధంగా ప్రెషర్ పడుతూ ఉంది. 2-3 కారణాలు అనుకున్నట్టుగా యుద్ధ వాతావరణం ఉండటం, లిమిటెడ్ గోల్డ్ మొత్తం ప్రపంచంలో లిమిటెడ్ గా ఉండటం, తర్వాత దీనికి లిక్విడ్ అసెట్ యొక్క వాల్యూ ఉండటం. సో ఎవరికైనా కూడా కష్టాల్లో ఉన్నా కూడా ఇదే ఆదుకుంటుంది అన్న సెంటిమెంటే కాకుండా, తర్వాత దీన్ని చూపించుకోవడం అంటే ఎవరైనా లాకర్లో పెట్టుకుంటే లాభం లేదు కదా. ఇది బులియన్ గోల్డ్ ని లాకర్లో పెట్టుకోవచ్చు కానీ అన్అకౌంటెడ్ మనీ లాగా. కానీ దీన్ని వేసుకుని 10 మందిలో ఆకర్షణగా కనిపించాలి అన్న సెంటిమెంట్ కూడా ఉంది కదండి. బంగారు లేకుండా ఏ వివాహం కూడా జరగదు కదా. తర్వాత ఫెస్టివల్స్ ఎప్పుడు మామూలుగా సెకండ్ ఇయర్ హాఫ్, ప్రతి సంవత్సరం సెకండ్ హాఫ్ లో కొంచెం దీనికి డిమాండ్ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే పండగలు వస్తుంది కాబట్టి, లేకుంటే తర్వాత పెళ్లిళ్ళు ఉంటాయి కాబట్టి. అక్టోబర్ తర్వాత
మనకు ఒక సెంటిమెంట్ కూడా ఉంది. అక్టోబర్ సెప్టెంబర్ లో కొనరు బంగారాన్ని. కాబట్టి ధరల పైన ఆధారపడుతుంది, తర్వాత మన సెంటిమెంటల్ వాల్యూ పైన ఆధారపడుతుంది దీనిపైన డిమాండ్. బంగారానికి తర్వాత 24 క్యారెట్ 22 క్యారెట్ ఇంతకుముందు మీరు మూడు రేట్స్ చెప్పారు కదా. 22 క్యారెట్ అంటే దాదాపు 80,000 ఉన్నట్టుంది. 87,000 తర్వాత 24 క్యారెట్, 66,000 18 క్యారెట్ ఉంది. సో ప్రజలకు ఇంకొక చిన్న విషయం కూడా చెప్పాలండి. ఈ 22 క్యారెట్ ఏదైతే జ్యువెలరీ పైన, సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, జ్యువెలరీ పైన ఏదైతే 18 క్యారెట్ లేకంటే 22 క్యారెట్ అని చెప్పి మనం బంగారం తీసుకుంటున్నామో, మేము ఒకప్పుడు అబ్జర్వ్ చేసింది, అది రిసీట్ లో ఉండే ఫిగర్ వేరే ఉంటుంది, మనం టెస్ట్ చేస్తే ఫిగర్ వేరే ఉంటుంది. దీనివల్ల కూడా మనం ఎక్కువ దాన్ని కొనేకపోతే ఎక్కువ మోసపోతున్నాం కూడా. 18 క్యారెట్ అనేది ఒకసారి మేము మా దానిలో ఏం తెలిసిందంటే అది 12 క్యారెట్ 15 క్యారెట్ దాన్ని కూడా 22 క్యారెట్ వాల్యూతో మోసం జరుగుతూ ఉంది రచన గారు. సో ఎప్పుడైనా కొనేటప్పుడు బంగారం వాల్యూ కూడా చూసుకోవాలి, అంటే దానిలో ఉండే నాణ్యత చూసుకోవాలి. ఈ డిమాండ్ ను మీరు లాంగ్ టర్మ్ డిమాండ్ ఉంటే ఇలాగే సరిపోతుందంటే దీన్ని తరతరాలుగా ఈ బంగారు పైన వచ్చే వ్యామోహాన్ని మాత్రం మనం కంట్రోల్ చేయలేము రచన గారు. దీనిపైన కంట్రోల్ అయితే ఉండడం కష్టమే. పోతే ప్రజలు వాళ్ళు ఇది కల్చరల్ బ్యాక్గ్రౌండ్ లో కొంటున్నారు, లేకుంటే ఏదో తర్వాత పండగలు కొంటున్నారు, పెళ్లిళ్ళకి కొంటున్నారంటే ఇది మరి తరతరాలుగా వచ్చింది. ఈ అలవాట్లను మనం ఓవర్ నైట్ మనం కంట్రోల్ చేసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. పోతే ఈ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అని ఉందండి, గోల్డ్ స్టాండర్డ్ కాకుండా SDRs అని చెప్పి తర్వాత ఏదో వాళ్ళు పెట్టుకున్నట్టుగా ఉంది. మన ప్రొఫెసర్ గారికి దాని గురించి ఎక్కువ తెలియాలి. వాళ్లే స్టాండర్డ్ మార్చుకొని బంగారు పైన విలువ తగ్గించడుగా గోల్డ్ స్టాండర్డ్ నుంచి వేరే స్టాండర్డ్ గా ఎకనామిక్స్ మార్చుకుంటే ఇంకా ప్రజలపైన ఒత్తిడి ఉంటుంది, కానీ బ్యాంకుల పైన ప్రభుత్వాల పైన ఒత్తిడి తగ్గించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్ శాస్త్రి గారు. సుధాకర్ గారు మీరు చెప్పండి. సార్ చెప్పారు ఈ గోల్డ్ అనేది ఎప్పటికీ తగ్గేది ఇది కాదు అని చెప్పేసారు. ఇందాక కూడా మీరు ఇది తొందరగా లిక్విడ్ అసెట్ చేయగలదాం అని చెప్పారు. సో జనరల్ గా మిడిల్ క్లాస్ గాని వీళ్ళు కానీ ఏం ఆలోచిస్తారంటే, మామూలుగా ఎవరైనా సరే తొందరగా మనం అమ్మడానికి కానీ లోన్ పెట్టుకోవడానికి కానీ ఇది చాలా సోర్స్ ఆఫ్ భరోసా ఇస్తుంది అన్న ఫీలింగ్ తో ఉంటారు. సో దీంతో ఈక్వల్ గా కంపీట్ అయ్యేటువంటి ఇంకేమైనా సోర్సెస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ మనం పెట్టుకోవచ్చా? మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ తొందరగా లిక్విడ్ క్యాష్ అసెట్స్ అయ్యేలాగా ఏమైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటారా అదర్ దాన్ గోల్డ్? ఇంకేమైనా ఆప్షన్స్ ఉంటే చెప్పండి. రైట్, ఇప్పుడు వారు అన్నదానికి నేను కొంచెం భిన్నంగా చెప్పాల్సి ఉంటుంది. ఏంటంటే పేదలు మరియు దిగువ మధ్య తరగతి వాళ్ళే బంగారాన్ని కొంటున్నారు. వారు చెప్పినట్లుగా దగ్గర పెట్టుకుంటున్నారు. ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు ఇమీడియట్ గా లిక్విడ్ చేసుకోవచ్చు అనేది ఒక స్టేట్మెంట్, కరెక్టే అది. కాకపోతే ఏమైందంటే మధ్యతరగతి వాళ్ళు, ఎగువ మధ్య తరగతి వాళ్ళు ఎక్కువ మంది ఈ మధ్యలో ఒక స్టడీ వచ్చింది. స్టడీలో ఏం చెప్తున్నారంటే బంగారం మీద ఖర్చు పెట్టే శాతం ఏదైతే ఉందో గణనీయంగా పడిపోయింది, రిచ్ క్లాస్ కానీ అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్ కానీ. ఎందుకు అంటే వాళ్ళకి అంతకంటే ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి. ఇండియా బికేమ్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. భారతదేశంలో ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఒకటి ఏంటంటే రియాలిటీ సెక్టర్ లోపల ప్లాట్స్ కావచ్చు, ప్లాట్లు ల్యాండ్ కావచ్చు, ఫ్లాట్స్ కావచ్చు, ఇతరత్ర దేని మీద ఇన్వెస్ట్ చేసినా కానీ అది ఎన్నో రెట్లు పెరుగుతుంది. కాబట్టి బంగారం మీద కాకుండా వాళ్ళు రియాలిటీ సెక్టర్ లో పెట్టడానికి మొగ్గు చూపెడుతున్నారు. అది ఒకటి ముఖ్యమైన విషయము. ఈ రోజు కూడా ఉన్న కొద్ది సేవింగ్స్ ని బంగారం మీద పెట్టే వాళ్ళు ఎవరయ్యా అంటే పేదలు మరియు దిగువ మధ్య తరగతి వాళ్ళు మాత్రమే. కాకపోతే దెర్ ఆర్ సో మెనీ రీజన్స్. కొన్ని కారణాల వల్ల బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. ఒక్కసారి చూసినట్లయితే 5-6 కారణాలు వారు చెప్పినట్లు. ఒకటి ఏంటంటే బేసిక్ గా మార్కెట్ సూత్రాల ప్రకారం డిమాండ్ సప్లై ఆధారంగా బంగారం యొక్క డైనమిక్స్ అనేది పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటుంది. రెండవది ఇన్ఫ్లేషన్, ముఖ్యంగా ద్రవ్యోల్బణము. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు ప్రజలు బంగారం మీద ఖర్చు పెట్టడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకు అనంటే అది పర్చేసింగ్ పవర్ ఆఫ్ కరెన్సీస్ అనేది పడిపోయినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొనుగోలు శక్తిని బంగారం మీద పెట్టి స్టాక్స్ మీద పెట్టరు. స్టాక్స్ మీద పెడితే అది ఆసిలేషన్ ఉంటుంది, ఎప్పుడేమవుతుందో తెలియదు. కాబట్టి స్టాక్స్ బాండ్స్ కొనకుండా ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు కేవలం బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తే బెటర్ ఆపర్చునిటీ అని పెడుతూ ఉంటారు. ఈ విధంగా ఒకటి డిమాండ్ సప్లై సూత్రాలు కావచ్చు, రెండోది ఇన్ఫ్లేషన్ కావచ్చు, దాన్ని హెడ్జ్ ఫండ్ అంటాం మనం, అంటే సేఫ్ గా దాచుకోవడానికి. మూడవది కల్చరల్ సీజనల్ ఆస్పెక్ట్స్ కావచ్చు,
నాలుగోది వారు చెప్పినట్లుగా యుఎస్ డాలర్ కు రిలేట్ అయి ఉంటుంది. యుఎస్ డాలర్ వాల్యూ పడిపోయినప్పుడు బంగారం మీద ఎక్కువ పెడుతుంటారు, అది పెరిగినప్పుడు ఇక్కడ తగ్గుతూ ఉంటుంది, దానిపైన ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇవి కాకుండా ఇంట్రెస్ట్ రేట్ ఇంప్లికేషన్స్ ఇతరత్రా ఉంటాయి. అయితే ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం, బంగారం కాకుండా ఇంకా ఇతరత్ర ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్లయితే ప్రజలు ఎక్కువగా లాభం పొందడానికి అవకాశాలు ఉన్నాయి. ఒకటి రియాలిటీ సెక్టర్, ప్లాట్లు కావచ్చు, చిన్న చిన్న ప్లాట్లు, ఫ్లాట్లు, ల్యాండ్. ఇవి కాకుండా మ్యూచువల్ ఫండ్స్ ఈ రోజుల్లో మార్కెట్లో లాభాలు ఇస్తున్నాయి చాలా మటుకు. ఏమాత్రం కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళు కూడా, అంటే దాని పరిజ్ఞానం ఉన్న వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ లో పెడుతున్నారు. ఇవి కాకుండా ఇంకా ఇతరత్ర చిన్న చిన్న పొదుపులు, ట్యాక్స్ బెనిఫిట్స్ కొరకి ఇతరత్ర వాటిల్లో కూడా పెట్టడానికి ఇష్టపడుతున్నారు. ఇవి కాకుండా కొంతమంది గవర్నమెంట్ యాక్షన్స్ వల్ల ఫ్లక్చువేట్ అవుతున్నాయి బంగారం ధరలు, కాబట్టి ఎప్పుడెలా ఉంటుందో. తర్వాత వారు చెప్పినట్లుగా బంగారాన్ని దాచుకోవడం అనేది పెద్ద సమస్య అయిపోయింది. బంగారం ఇంట్లో ఉందంటే దొంగలు పడుతున్నారు. ఇప్పుడు లాకర్ లో పెట్టాలంటే హెవీ ఛార్జెస్ పడుతున్నాయి. కనీసం ఎంతలైనా 5-6 వేలు, 7-8 వేల రూపాయలు లాకర్ ఛార్జెస్ ఇవ్వాలి. కాబట్టి ఎందుకు వచ్చింది అని బంగారం కాకుండా ఇతర అవకాశాల మీద పెట్టడానికి. తర్వాత ఇంకొకటి, ఈ రోజుల్లో కోవిడ్ తర్వాత, మరి ముఖ్యంగా గత 3-4 సంవత్సరాల లోపల కోవిడ్ తర్వాత ప్రజలకు ఉపాధి అవకాశాలు తగ్గినవి, ఇన్కమ్ తగ్గినవి. తద్వారా వాళ్ళు వచ్చే కొద్ది గొప్ప డబ్బుల్ని వాళ్ళు నిత్యావసర వస్తువులు, వాళ్ళ అవసరాలు తీర్చుకొని, క్లోత్సే కావచ్చు, ఫుడ్డే కావచ్చు, వాహనాలే కావచ్చు, ఇవన్నీ పెట్టగా వాళ్ళ దగ్గర మిగిలేదు కొంచెమే. ఏమున్నా కానీ ఎప్పుడైనా కానీ బంగారాన్ని ప్రభావితం చేసేది కొన్ని వర్గాలే. ఆ వర్గాల యొక్క పెట్టుబడి బంగారం పైన తగ్గుతుంది అని ఒక రీసెంట్ నివేదిక చెప్తుంది. సో ఇవి మనం గమనించాలి, కొంచెం డిఫరెంట్ గా ఉంది పరిస్థితి. మరి తగ్గుతుంది ప్రభాకర్ రెడ్డి గారు. జస్ట్ వాంట్ టు యాడ్, కొనే వాళ్ళు తగ్గినప్పుడు, ఎవరైతే ఎక్కువ ఇన్వెస్ట్ చేయగలరో అప్పర్ రిచ్ సెక్షన్ తగ్గినప్పుడు మిడిల్ క్లాస్ కానీ వీళ్ళు కానీ తక్కువే ఇన్వెస్ట్ చేయగలుగుతారు కదా వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి. అయినప్పటికీ కూడా డిమాండ్ ఎందుకు పెరుగుతుంది రేట్ లో మనకు కనిపించేస్తుంది కదా. బాటమ్ ఆఫ్ ది పిరమిడ్ అనేది ఒకటి గమనించాలి మనము. బాటమ్ ఆఫ్ ది పిరమిడ్ లో లోయెస్ట్ క్వింటైల్ లో ఉన్న పేదలు కావచ్చు, దిగువ మధ్య తరగతి వాళ్ళు, మరియు కొంతమంది మధ్య తరగతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దీస్ ఫార్మ్ మెజారిటీ. నియర్లీ 40% ఆఫ్ ది పాపులేషన్ ఈస్ లోయర్ మిడిల్ క్లాస్ అండ్ పూర్ పీపుల్. వీళ్ళు ఖర్చు పెడుతున్నారు, పై వాళ్ళకి తగ్గింది. పై వాళ్ళు రిచ్ క్లాస్ ఎవరైతే ఉన్నారో బంగారం కాకుండా వేరే వాటి మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు కొద్ది మంది, బట్ ఎక్కడైతే ఎక్కువ మెజారిటీ ఉన్నారో వీళ్ళు బంగారాన్ని ఇంకా కొంటూనే ఉన్నారు. సీజనల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, కల్చరల్ కావచ్చు, సార్ చెప్పినట్లుగా లిక్విడిటీ కావచ్చు, దానిపైన ఉన్న మోజు కావచ్చు, ఇంకా ఇతరత్ర కారణాలు కావచ్చు. బట్ ఏది ఏమైనా కానీ ఎకానమీకి ఇది సరి అయినది కాదు. ఈ పరిణామం ఏదైతే ఉందో, మన యొక్క విదేశీ మారక నిల్వలు తగ్గుతుంటాయి అది దిగుమతి చేసుకున్నప్పుడు. రెండవది, దీనివల్ల లేనిపోని ఇబ్బందులు వస్తుంటాయి. మూడవది, ఒక రకంగా డెడ్ ఇన్వెస్ట్మెంటే. దీని మీద పెరిగే పెరుగుదల కంటే మీరు వేరే వాటి మీద పెడితే ఇంకా ఎక్కువ పెరుగుతుందనడానికి ఎన్నో అవకాశాలు. సుహాసిని గారు ఇప్పుడు వినపడుతుందా? వినపడుతోందండి. ఓకే, ఇప్పుడు మన చర్చలో జాయిన్ అయ్యారు డాక్టర్ లక్ష్మీ సుహాసిని గారు, రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్, వెటరన్ స్పోర్ట్స్ ఉమెన్, పరిశోధకురాలు, రచయిత్రి, పత్రచిత్రకారిణి, ఉద్యమకారిని. సో సుహాసిని గారు మీరు చెప్పండి, ఇదంతా కూడా పెరుగుతున్న బంగారం రేట్ల గురించి చర్చ. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఉమెన్ ని చూసి ఉంటారు. 1990s ఉమెన్, ఇప్పుడు 2024 ఆల్మోస్ట్ అన్ని జనరేషన్స్ తో ట్రావెల్ చేశారు కాబట్టి ఇప్పుడు ఉమెన్ కూడా మోడర్న్ ఉమెన్ కూడా తక్కువ జ్యువెలరీ వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. కొంచెం షోకేస్ అయితే అది తగ్గింది. సో మొత్తం అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఈ గోల్డ్ మీద వ్యామోహం ఉమెన్ కి పెరిగిందంటారా, తగ్గిందంటారా? వ్యామోహం అనే పదం కొంచెం కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. ఎనీవే, అనాలిసిస్ లో ఒక భాగంగా అయితే ఇట్స్ ఓకే. నేను చెప్పదలుచుకుంది ఒకటేనమ్మా, బంగారం పెరుగుతూనే ఉంది. ఇవాళ ఏంటి, నేను 10 ఏళ్ళు ఉన్నప్పుడు 3.5 రూపాయలకి 4 రూపాయలకి బంగారం కొన్న దశ ఉందని మా అమ్మ చెప్తుంటే విన్నాను. మా పాప 10 ఏళ్ళప్పుడు అదే 3,000కి కొన్నాను. అదే మా మనవరాల కోసం ఇప్పుడు 30,000 కూడా 1 గ్రామ్ కొనలేకపోతున్నాం. అంటే డిఫరెన్స్ కంటి ముందే జనరేషన్ టు జనరేషన్ బంగారం గ్రోత్ రేట్ కనిపిస్తుంది. బట్ ఫిక్స్డ్ అసెట్స్ అన్నప్పుడు స్థిరాస్తులు, చరాస్తులు అనేవి 2 ఉంటాయి. స్థిరాస్తుల్లో ఒకటిగా బంగారాన్ని చూడాల్సింది.
అటు ల్యాండ్స్, ప్రాపర్టీస్, గోల్డ్, వాట్ ఎల్స్? ఈ 3. అయితే ల్యాండ్ మీద అధికారం నాది అని పురుషుడు అనుకున్నట్టే గోల్డ్ మీద హక్కు, వ్యామోహము, అర్హత నాది అని ఆడవాళ్ళు అనుకుంటూ వచ్చారు. ఎంతైనా గోల్డ్ మీద ఆడవాళ్ళకి ఉన్న ఫ్లెక్సిబిలిటీయే గోల్డ్ రేటు పెరుగుతున్నా కూడా ఇంకా కొంటూ ఉండడానికి కారణమని నేను అనుకుంటా బలంగా. అలాగే దాన్ని స్త్రీధనం అని కానీ మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాం రకరకాలుగా. బంగారం అనేది పిల్లలకి ఇవ్వడం కానీ, లేదా పిల్లల కోసం కొనడం కానీ, తర్వాత పెళ్లి అప్పుడు ఇంత అని ఇవ్వడం కానీ, కట్నంగా ఇచ్చిన డబ్బులు మొత్తం మగపెళ్లి వారికే చెందుతాయి. కానీ కట్నంలో ఇంత పర్సెంటేజ్ గోల్డ్ కూతురికి ఇవ్వాలి అని ఖచ్చితంగా పర్సెంటేజ్లు కూడా చూసి గోల్డ్ ఇస్తున్నారు ఇవాళ. అంటే అది ఆమె రైట్ గా ఇప్పుడు గోల్డ్ ని తను కీపప్ చేయగలుగుతుంది. ఒకవేళ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ప్రాబ్లం, ముంకొంగు బంగారము అన్నారు. ముందు కొంగు కట్టుకున్న రూపాయి లాంటిది బంగారం అంటే. ముందు కొంగు కట్టుకుంటే నీకు ఏదైనా అవసరమైనప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ లాకర్ తీసి తలుపు తీసి డబ్బులు తెచ్చుకోకర్లే. ముందు కొంగుకున్న రూపాయిని అలా తీసి అలా ఖర్చు పెట్టగలుగుతాం. బంగారం అంటేనే రెడీ యూజబుల్. మనం పూర్వీకులు గుర్తించారు, మనం ఇవాళకి అబ్జర్వ్ చేస్తున్నాం. దట్స్ వై ఇవాళకి బంగారానికి ఆ వాల్యూ ఉందనుకుంటాను. అది వన్ ఆస్పెక్ట్. మరి బంగారాన్ని ఒక సాంస్కృతిక హోదాగా చూడడం గురించి ఏమనుకుంటున్నారు? ఈ బంగారాన్ని ఒక సాంస్కృతిక హోదాగానో లేకపోతే ఒక గౌరవానికి చిహ్నంగా చూడడం గురించి చూస్తుంది ఎవరు? ఆడవాళ్ళ, మగవాళ్ళ, అందరూనా? సమాజం, సొసైటీలో కూడా ఈవెన్ మేజర్ రోల్ ఏమో అనిపిస్తుంది అట్లాగా. అయితే ఒకటి సంస్కృతిలో ఒక భాగంగా మనం జానపదాల్లోంచే చూస్తే ఎన్నో పాటల్లో మనకి నీ కాళ్ళకు కడాలిస్తాను, గవ్వలిస్తాను, కమ్మలిస్తాను అని అడిగిన సందర్భాలు మనం పాటల్లో చూస్తున్నాం. ఆ తర్వాత మనం సినిమాల్లోకి వచ్చాక కూడా హీరో ఒక గిఫ్ట్ తెచ్చాడంటే బంగారు నెక్లెస్ లోనే వస్తాడు. ఆ తర్వాత ఇవాళ సీరియల్స్ లోకి వస్తే కూడా డైమండ్ సెట్ లోనే. అంటే టు గివ్ ఏ గిఫ్ట్, ఏ గుడ్ గిఫ్ట్ ఫర్ ఏ ఉమెన్ అంటే గోల్డ్ అనే దానికి ప్రత్యామ్నాయంగా మన కల్చర్ డెవలప్ అవుతూ వచ్చింది. అయితే దాని వెనుక ఉన్న రీజన్ ఏంటంటే దాని మీద పూర్తి హక్కు అమ్మాయికి ఉంటుంది కనుక. అయితే తాగొచ్చి తని కొట్టి లాక్కెళ్ళిన సందర్భాలు లేవా అంటే సమాజంలో అది ఉంది కనుకనే ఇది కూడా ఉంది. ఒక రకమైన సెక్యూరిటీ. రెండోది ఇందాక సార్ చెప్పినట్టు మనకి ఒక లోన్ ఇవ్వాలంటే 100 పేపర్లు, 100 వెరిఫికేషన్స్, 100 సర్టిఫికేట్స్, 100 సెక్యూరిటీలు. బట్ గోల్డ్ లోన్ కి నాకు ఎలాంటి ఇవి హర్డిల్స్ అనిపిస్తుంది మిడిల్ క్లాస్ ఉమెన్. నాకు తెలిసి మాకు టీచింగ్, నాన్ టీచింగ్ 30 ఏళ్ళు నేను సర్వీస్ లో ఉన్నాను. తర్వాత సోషల్ యాక్టివిటీగా చూస్తున్నాను, సమాజంలో చూస్తున్నాను. ఓవరాల్ లోయర్ మిడిల్ క్లాస్, ముఖ్యంగా లోయర్ మిడిల్ క్లాస్ ఇళ్లలో పిల్లలు చదువుకున్నారంటే బంగారం వల్లేనండి. అంటే ఉండే ఫైనాన్షియల్ ఇబ్బందులు ఎన్ని ఉన్నా, హస్బెండ్ ఉన్నా లేకపోయినా, పట్టించుకున్నా లేకపోయినా, ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా ప్రతి జూన్లోనూ దండ తాకట్టు పెట్టి నెలకి మళ్ళీ 500 చొప్పున 600 చొప్పున కట్టి మళ్ళీ మే నాటికి విడిపించుకుని మార్చిలో విడిపించుకున్న ఫ్రెండ్స్ నాకు తెలుసండి. చిన్న ఎంప్లాయీస్ వాళ్ళకుండే ఒకే ఒక నాంతాడు. మళ్ళీ పసుపు తాడు, ఆ 10 నెలలు పసుపు తాడు వేసుకుని తిరుగుతారు. మళ్ళీ మార్చి వచ్చిన తర్వాత విడిపించుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫీజు కట్టాలంటే మళ్ళీ అదే ఒకే దండే, అదే రొటేట్ అవుతూ వస్తుంది. అంటే అంత ఇమీడియట్ సోర్స్ ఆఫ్ మనీ. ఇప్పుడు ల్యాండ్ ఉందనుకోండి, నాకు 1 ఎకరా ల్యాండ్ ఉందనుకోండి, నేను అలా ఒకసారి అమ్మేసి ప్రతిసారి మళ్ళీ రొటేట్ చేసుకోలేను, ప్రాక్టికబుల్ కాదు. ల్యాండ్ ఒకసారి పరహస్తం గతం గతం అని ఒకసారి ఇచ్చేసామంటే, అమ్మేసామంటే పోయినట్టే. మళ్ళీ కొనాలంటే ఆ రేటుకి రాదు నీకు. అదొకటి. బంగారం మీద ఇంట్రెస్ట్ రేట్లు తక్కువ, లోన్స్ ఇవ్వడం ఎంత ఈజీయో ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువగా ఉండడము, ఈజీగా రీపే చేసుకుని తెచ్చుకోగలగడం. చాలా సార్లు తెచ్చుకోలేక 10 ఏళ్ళకో 8 ఏళ్ళకో వదిలేసుకున్న వాళ్ళని కూడా నాకు తెలుసు. కానీ వాళ్ళకి అది అలా చదివించుకోవడానికో లేకపోతే ఇమీడియట్ అసెట్ గా ఉపయోగపడింది. అట్లాగే ఇప్పుడు మనం ఒక్కో దేశంలో ఒక్కో రకమైన కరెన్సీ ఉంది. కానీ ఏ దేశంలోకి వెళ్ళినా గోల్డ్ అయితే యూ కెన్ ఎక్స్చేంజ్. Yes, exactly. Okay, thank you, Suhasini. Right.
థ్యాంక్ యూ సుహాసిని గారు. ప్రసాద్ శాస్త్రి గారు మీరు చెప్పండి ఓవరాల్ గా. మేము మాట్లాడింది వినపడుతుంది కదా సార్? ఓకే ఓకే ఫైన్ ఫైన్. అదే ఒక ప్రసాద్ శాస్త్రి మీరు నేను ఇంతకుముందు అడుగుతాను అంటే సార్. ఇంతకుముందు మీరు దీనికి ఆల్టర్నేటివ్ సెక్యూరిటీ ఉందా లేదా అన్న మాట ఒకటి చెప్పారు రచన గారు. ఓకే, ఉమ్, ఆ ప్రొఫెసర్ గారు చెప్పినట్టుగా భూములకు రియల్ ఎస్టేట్ అన్నది ఆలోచించినా కూడా ఒక్కొక్కసారి రాజకీయ నిర్ణయాల వల్ల ఉమ్, భూముల పైన ఆశపడి భూముల్ని కొనుక్కొని వీళ్ళని పొలిటికల్ డెసిషన్స్ వల్ల ఓవర్ నైట్ దాని వాల్యూ పడిపోయిన తర్వాత ఆత్మహత్యలు చేసుకున్నారు రచన గారు. ఎస్పెషల్లీ అమరావతి, అవును. ఓకే. విజయవాడలో, yes. అమరావతిలో ఈ ఇన్సైడ్ నాలెడ్జ్ వల్ల జరిగే డ్యామేజ్ అన్ఇమాజినబుల్. ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ లో ఇప్పుడు నాకు తెలిసి లాస్ట్ 10 days లో రచన గారు 2 రియల్ ఎస్టేట్ బిల్డర్స్ ఆత్మహత్య చేసుకున్నారు. ఓకే. మామూలుగా మనం ఆత్మహత్య అన్నది వ్యవసాయదారులు అంటే మనం రైతుల గురించి వింటూ ఉంటాము, స్టూడెంట్స్ గురించి వింటూ ఉంటాము. కోటాలో జేఈ కాంపిటేషన్స్ లేకుంటే నీట్ కాంపిటేటర్స్ లో ఉండే స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకుంటున్నారు వింటున్నాం కదా రచన గారు. ఉమ్, కొత్తగా స్టార్ట్ అయింది రియల్ ఎస్టేట్ బిల్డర్స్ ఆత్మహత్య చేసుకోవడం. ఇప్పుడు ఓకే. చూడండి, హైడ్రా అంటే డెసిషన్స్ ఓవర్ నైట్ ఎలా ఇన్వెస్ట్ చేసే వాళ్ళని అసలు పారదోలిసింది. ఉమ్, అంటే ఒక రైమార్ రీజన్ లేకుండా రాజకీయంగా ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకుంటే అది కోలుకోలేంత దెబ్బతీస్తుందండి. అలాంటిది ఒక విధంగా డిమానిటైజేషన్ అలాగే జరిగింది, ఒక విధంగా జిఎస్టీ వల్ల కూడా అలాగే జరిగింది. డిమానిటైజేషన్ వల్ల 8 కోట్ల మంది 10 కోట్ల మంది వలసలు అసలు రోడ్ల పైన కిలోమీటర్లు నడుస్తూ అతీగత లేకుండా తనువు సాలించారు రచన గారు. ఈ డిజైన్ ఎకనామిక్ గా ఎలా ఉంటుంది అని చెప్పి ప్రభుత్వాలు ఆలోచించడం లేదు. వాళ్ళకి ఎక్స్పర్ట్ అడ్వైజర్స్ ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, లేకుంటే సలహాదారులు ఉన్నారు, అనుభవదారులైన చీఫ్ సెక్రటరీస్ ప్రసాద్ ఉన్నారు. శాస్త్రి గారు. అయినా కూడా ఉమ్, ఓవర్ డిస్టెన్స్ వల్ల ఏ సెక్యూరిటీగా ఉంటుంది అన్నదాన్ని ఆలోచిస్తే గోల్డ్ కి మించింది లేదు. ఓకే. లేదండి. ప్రసాద్ శాస్త్రి గారు ఆ అంతే పాయింట్ మీద కాదండి. అగ్రీ. ఇంకొక మాట అసలు ₹1 విలువ దేశంలో ఉండే గోల్డ్ బట్టి కూడా అసెస్ చేస్తారు కదా. దట్స్ రూపాయి ఆల్సో ఒక అగ్రీ. నిమిషం చెప్పానండి, ఆ పడిపోవడం, గోల్డ్ స్టాండర్డ్ రూపాయి చెప్పాను విలువ. నేను. అదే ప్రసాద్ శాస్త్రి గారు. ప్రసాద్ శాస్త్రి గారు మీరు అందానికి అగ్రీడ్. ఓకే. మరి ఈ ల్యాండ్స్ గానీ ఇవి గానీ ఏవి సేఫ్ ఆప్షన్స్ గా నిజంగా అప్పటికప్పుడు అవి లిక్విడిఫై ఆప్షన్ కూడా లేదు. మరి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినటువంటి మ్యూచువల్ ఫండ్స్ గానీ ఇంకేదైనా, ఎందుకంటే ఎప్పుడు ఒక దాని మీద రిలే అవ్వాలి, ఇంకేమైనా ఆప్షన్స్ మీద మనం రిలే అవ్వచ్చు అని మీరు అనుకుంటున్నారా? అంటే ఓకే, ఏమండి, గోల్డ్ యూనిట్ సేఫ్ ఆప్షన్ దాంతో ఒకప్పుడు యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఇదే కదండి. ఏమండి, యూనిట్ ఓకే. ట్రస్ట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఇదే కదండి. ఒక 2-3 దశాబ్దాల కిందట యూనిట్ ట్రస్ట్ లో ఆ. ఎంత గోల్మాల్ అయిపోయిన తర్వాత అంటే దాంట్లో స్పెక్యులేషన్ ఎక్కువ ఏం ఉందేమో అనిపించే నా సాధించలేకపోయారు డౌట్. కదా. ఎగ్జాక్ట్లీ. స్పెక్యులేషన్ ఎక్కువ ఉందండి దానిలో. అంటే మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, లేకుంటే యూనిట్ ట్రస్ట్ అన్న నాకు తెలిసి అది గవర్నమెంట్ ఆర్గనైజేషన్. అది మరి ప్రొఫెసర్ గారికి కొంచెం కాస్త ఎక్కువ తెలిసి ఉండాలి దాని గురించి. వాటిలో అవును. ఇప్పుడు ఒక చిన్న రూమర్ స్టార్ట్ అయితే రీసెంట్ గా మన జరిగింది అదాని అండి. అదాని లాంటి వాడికి ఒక ఫారినర్ రిపోర్ట్ వల్ల ఓవర్ నైట్ కొన్ని లక్షల కోట్లు ఆవిరైపోయిందని చెప్పి స్టాక్ ఎక్స్చేంజ్ లో వింటా ఉంటాం కదా. మరి దాన్ని ఎంతవరకు మనం దానిపైన ఆధారపడగలము అన్నదే నాకు డౌట్ రచన గారు. ఓకే. ఇవన్నీ కూడా కామన్ మ్యాన్ అంత ఉన్నటువంటి స్టెబిలిటీ లేదు, డౌట్సే. అంత స్టెబిలిటీ ఇవన్నీ లేదు. కామన్ మ్యాన్. కొంచెం స్పెక్యులేషన్ పైన ఆధారపడినా కదా ఇంకా గోల్డ్ కి మించింది లేదో అనిపిస్తుందండి నాకు. ఓకే. మరి ప్రభాకర్ రెడ్డి గారు మీరు అలాగే ఎకనామిక్ ఆల్టర్నేటివ్ గోల్డ్ అన్నప్పుడు డైమండ్స్, నేను ఒక మాట చెప్తాను. ప్లాటినం లాంటివి మిడిల్ క్లాస్ మళ్ళీ కి మీ దగ్గరకు అందుబాటు వస్తాను. కాదు. మళ్ళీ ఒక్కసారి. లక్ష్మీ గారు ఒకసారి మీతోనే ఏం చేస్తాను. ఒక్కసారి ప్రభాకర్ రెడ్డి గారితో మాట్లాడు. ప్రభాకర్ రెడ్డి గారు ఒక్కసారి మిమ్మల్ని అడుగుతున్నాను. అటు ప్రసాద్ శాస్త్రి గాని కానీ లక్ష్మీ సుహాసిని గారు కానీ ఇద్దరు మీ అభిప్రాయంతో విభేదించారు. ఎందుకంటే అది కొంత స్పెక్యులేషన్ మీద నడుస్తుంది, అంత సేఫ్ అండ్ సెక్యూరిటీ ఆప్షన్ కాదు, కామన్ మ్యాన్ నమ్మలేరని. దీనికి మీరు ఏం చెప్తారు? సేఫ్ ఆప్షన్ దృష్ట్యా ఏం చెప్పగలరు? నా స్టాండ్ పాయింట్ ఏంటంటే బంగారం అనేది సేఫ్ ఆప్షన్ అనుకుంటున్నారు, కానీ అది కొన్ని వర్గాలకి కొంతవరకు ఉపయోగపడుతుంది, కానీ ఒక గీత దాటితే అది పనికిరాదు. భారతదేశాన్ని దేశం మొత్తం మ్యాక్రో పిక్చర్ చూసినట్లయితే మనము భారతదేశంలో నిల్వలు ఉంచుకోవడానికి మరియు సేఫ్ గా దాచుకోవడానికి, లేకపోతే మంచి మంచి రంగాల్లో కీలక రంగాల్లో పెట్టుబడి పెట్టినట్లయితే 10 రూపాయలు 20 రూపాయలు అవుతాయి, 20 40 రూపాయలు అవుతాయి. అట్లా పెట్టుబడి అవకాశాలు చాలా ఉన్నాయి, వాటిని వెతుక్కోవాలి. ఒక మ్యూచువల్ ఫండ్సే కాదు, రియల్ ఎస్టేట్ సెక్టరే కాదు, ఇంకా వేరే చిన్న చిన్న పొదుపులు కూడా ఉన్నాయి, ఇతరత్ర సంస్థలు ఉన్నాయి, వాటి ద్వారా కూడా పొదుపు చేయొచ్చు. తర్వాత రెండో మాట ఏంటంటే
ఒకప్పుడు మనము భారతదేశంలో గోల్డ్ స్టాండర్డ్ పాటించే వాళ్ళము. కరెన్సీ ముద్రించే ముందు బేసిక్ గా మన దగ్గర ఉన్న గోల్డ్, సిల్వర్, ఇతరత్ర మన యొక్క బేస్ చూసుకొని దానికి ఒక ఫార్ములా వేసుకొని ఇన్ని నోట్లు మనం ముద్రించవచ్చు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అది పోయింది, గోల్డ్ స్టాండర్డ్ పోయింది. ఎకానమీలో జీడిపి ఎంత ఉంది, మన గ్రోత్ రేట్ ఎంత ఉంది, గోల్డ్ స్టాండర్డ్ ఇవన్నీ పక్కన పెట్టేశారు. ఎకానమీ ఎట్లా పర్ఫామ్ చేస్తుంది అనే దాని మీద మన నోట్ కరెన్సీ అనేది ముద్రించడం జరుగుతుంది. కాబట్టి మారుతున్న కాలం లోపల గోల్డ్ మీద మోజు తగ్గించి ఇతర అవకాశాలు వెతుకున్నట్లయితే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటాము. ఉన్న కొద్ది డబ్బులు 4 రకాలు ఇన్వెస్ట్ చేస్తే ఒక దాంట్లో నష్టం వచ్చినా ఇంకో 3 రకాల రంగాల్లో పెట్టినవి మనల్ని ఆదుకుంటాయి, మనకు కావాల్సిన పెరుగుదల చూపిస్తాయి. కాబట్టి దయచేసి బంగారం మీద మోజు తగ్గితేనే బెటర్ అని నేను అంటాను. అంటే విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ దీస్ కల్చరల్ ఆస్పెక్ట్స్. పెళ్లికి దానికి దీనికి బంగారం వాడుతుంటారు, అది నేను తప్పని అనట్లేదు. కాకపోతే పెద్ద మొత్తంలో బంగారం కొనిపెట్టుకోవడం, అదే పెట్టుబడి అనుకోవడం కరెక్ట్ కాదు. ఓకే, ప్రభాకర్ రెడ్డి గారు, సో మొత్తం మీద ఒక స్టేజ్ వరకు అది కరెక్టే, కానీ లాంగ్ టర్మ్ లో దాని ఒక్కదాని ఇన్వెస్ట్మెంట్ అనుకోవడం అయితే తప్పు. మిగిలిన ఆప్షన్స్ ఉంటే బెటర్ అంటారు మీరు. మరి లక్ష్మీ సుహాసిని గారు, ఫైనల్ గా మీతో ఎండ్ చేద్దాము. మీరేమనుకుంటున్నారు? ఒక గీత దాటిన తర్వాత బంగారం కూడా అంత సేఫ్ కాదని ప్రభాకర్ రెడ్డి గారు అంటున్నారు. సో మీరేమనుకుంటున్నారు దీని గురించి? బంగారము ఉండి వేసుకుని మోజుగా తిరగడం అనే స్థాయిలో ఇవాళ సొసైటీ లేదు. బంగారం వేసుకుని బయటకు వెళ్ళే వాళ్ళకి సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదు. కనుక బంగారం ఉంటే లాకర్లో ఉంటుంది. మనము ఆల్టర్నేటివ్ ఏదన్నా మనం జ్యువెలరీ వేసుకుందాం అనుకునే అని దాదాపు అదొక అండర్స్టూడ్ ఫ్యాక్ట్ లాగా తయారవుతున్న రోజుల్లో మోజుతో కొనడం, మోజుతో కొనాలి అని కొనండి అని కొంటారని నేను అనుకోవటం లేదు, కొనకూడదు కూడా. అయితే బంగారంగా ఇన్వెస్ట్ చేసుకోవడము, ఆ ఇన్వెస్ట్మెంట్ లో భాగంగా దాన్ని దాచుకోవడానికి, ఇప్పుడు అమ్మేయడానికో లేకపోతే మళ్ళీ రీసెక్యూర్ చేసుకోవడానికో, నెక్స్ట్ జనరేషన్ ఇవ్వడానికో, ఇట్స్ ఎ ఫిక్స్డ్ ఇన్కమ్. ఎట్లాగైతే ఒక స్థిరాస్తి, ఒక ఇల్లు ఇస్తే మీరు ఎంత సేఫ్టో బంగారం ఇస్తే అంతే సేఫ్. ఇల్లు విలువ జరుగుతుందంటే ఖచ్చితంగా డిప్రెషన్ ఉంటుంది. గోల్డ్కి అయితే డిప్రెషన్ ఉండదు, పెరగడమే కానీ తరగడం అనేది ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో డిప్రెషన్ లేని వ్యాపారం బంగారం. అలాగే డైమండ్స్ మిగతావంటే అవి అందుబాటులోనూ ఉండవు. వాటి క్యారెట్స్ వాటిని కొనుక్కోవడం అది మిడిల్ క్లాస్ వాళ్ళకి మించినది అయిపోతుంది. కానీ ఇది వరకు అట్లాగా ఇవాళ లేదు. మనీ ఫ్లో ఎక్కువైపోయింది. ఇది వరకు ఓన్లీ గోల్డ్ ఉండేది. ఇంకా ముందుకెళ్తే రాగి, సిల్వర్ కూడా ఆర్నమెంట్స్ ఉండేవి. ఆ తర్వాత 1 గ్రామ్ గోల్డ్ అనేది ఎక్కువ రోజులు ఫెమిలియర్ గానే ఉండేది. దాన్ని కవరింగ్ నగలు అనేవాళ్ళు, కవరింగ్ నగలు ఇచ్చేవాళ్ళు, అవి ఉండేవి. ఆ తర్వాత గోల్డ్ ఎక్కువ ఫేమస్ గా ఒక లాస్ట్ 20 years నుంచి తగ్గుతూ వస్తుంది. గోల్డ్ తో పాటు మామూలుగా అయితే స్టోన్ వర్క్ ని ప్రిఫర్ చేయం, ఎందుకంటే వెయిట్ చాలా స్టోన్ కి పోతుంది. గోల్డ్ వెయిట్ స్టోన్ కి ఎందుకు ఇవ్వాలి అని ఇదివరకు రోజుల్లో స్టోన్ నగలని అంత ఇష్టపడేవాళ్ళు కాదు, అంటే వాల్యూ వేసేవాళ్ళు కాదు. నవేడేస్ ఇప్పుడు మరకతాలు కానీ, డైమండ్స్ కానీ, వజ్రాలు కానీ వాటి వాల్యూ గోల్డ్ కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉన్న స్టోన్స్ ని డిటెక్ట్ చేస్తున్నారు. ఆ మార్కెట్ పెరుగుతోంది. అయితే స్టోన్ మార్కెట్ అండ్ గోల్డ్ మార్కెట్ హ్యాండ్ ఇన్ హ్యాండ్, వన్ అండ్ ది సేమ్. ఇవన్నీ గోల్డ్ ఉమెన్ కి సంబంధించి లేకపోతే ఆర్నమెంట్స్ కి సంబంధించి కనుక వాటి మీద ఎక్కువ రైట్ లేదా నిర్ణయాధికారం స్త్రీలకు ఉండే అవకాశం ఉంది కనుక వాటిని మనం చెప్తాం. అయితే వాటి కోసం అని జరుగుతున్న డౌరీ డెత్లు, వాటి అట్లా నెగిటివ్ సైడ్ నేను చెప్పదలుచుకోవాలి. బెటర్ ఆప్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, సేఫ్ ఇన్వెస్ట్మెంట్, నో డౌట్. థ్యాంక్ యూ. మొత్తానికి లక్ష్మీ సుహాసిని గారు, ప్రసాద్ శాస్త్రి గారు మాత్రం గోల్డ్ ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అని, ఎన్నేళ్ళైనా సరే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది ఒక మంచి అసెట్ లా ఉంటుంది, భరోసా ఇస్తుంది అంటున్నారు. ఇంకొక వైపు ప్రభాకర్ రెడ్డి గారు మాత్రం లాంగ్ టర్మ్ లో గోల్డ్ మేబీ ఒక స్టేజ్ వరకు మంచి ఇన్వెస్ట్మెంట్ అయినా ఒక స్టేజ్ దాటినాక మిగిలిన ఆప్షన్స్ కూడా చూసుకుంటే బెటర్, ఎందుకంటే ఇది ఎకానమీని కూడా ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి అంటున్నారు. సో చూద్దాం, ఎప్పటికీ రేట్ పెరుగుతూనే ఉంటుంది కాబట్టి ఈ అవేర్నెస్ కొంత మిడిల్ క్లాస్, ఎలాగో సార్ చెప్పిన స్టాట్స్ లో అప్పర్ రిచ్ సెక్షన్ వాళ్ళందరూ కొనే రేట్ శాతం తగ్గింది, దాన్ని కూడా మిడిల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళే కంపెన్సేట్ చేస్తున్నట్టున్నారు. సో ఈ మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ అవగాహన వచ్చి కొంత బ్యాలెన్స్ రావాలి, రేట్ కూడా ఒక స్టాండ్ లో ఉండాలి. మరి ఇంత విపరీతంగా పెరగడం ఏది మంచిది కాదు అతి. కాబట్టి
సో దీంతో ఈ చర్చ ముగిద్దాం. ఇంత మంచి చర్చలో పాల్గొన్న ప్రసాద్ శాస్త్రి గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి, లక్ష్మీ సుహాసి గారికి థ్యాంక్ యూ సో మచ్. దీంతో ఈ చర్చను ముగిద్దాం. థ్యాంక్ యూ.